గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకం. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం పాత కొత్తపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అయిన అమరా రమేష్ గారు పొలం పనికి వెళ్లి వస్తుండగా కాపు కాసి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేశారు. ట్రాక్టర్పై వస్తుంటే కారం కొట్టి గొడ్డలి, గుణపం లాంటి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో బాధితుడికి తలకు తీవ్రంగా గాయం కాగా తీవ్ర రక్తస్రావంతో పాటు చేతులను విరిచేశారు. అలాగే వారి వీపుపై అనేక గాయాలు కావడంతో బాధితుడిని గ్రామ ప్రజలు వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వినుకొండ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు అమరా రమేష్ గారిని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు పరామర్శించారు. బాధితుడు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నానని, తెలుగుదేశం పార్టీ నాయకులు నాపై కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని, అలాగే ఇక నుంచి అయినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారని శాసనసభ్యుల వారికి చెప్పి వాపోయాడు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని, అందుకే ఇదే నిదర్శనం అని తమ పార్టీ సానుభూతి పరుడు అయిన అమరా రమేష్ను గొడ్డలి, గుణపం లాంటి మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు బాధితుడిని తరలించాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఇలా దాడులు చేసి ఇంకా ఎంతమందిని బెదిరించాలని చూస్తారని హెచ్చరించారు. మొన్నటికి ఒకరు, ఇప్పుడు వారికి ఇంకొకరు తోడై ఇలాంటి గొడవలు రాజకీయాలకు తెర లేపుతున్నారని తెలిపారు. ఆనాడు లోకేష్ వినుకొండ సభలో ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెట్టుకుంటే వారికి ఎక్కువ పదవి ఇస్తామని చెప్పి యువతను, నాయకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేసి ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని, అలా రెచ్చగొట్టే ఇలాంటి దాడులు చేపిస్తున్నారని తెలిపారు. మా కార్యకర్తలకు అండగా మేము ఉన్నామని, ఈ దాడికి పాల్పడిన వారెవరిని వదిలేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.